దేవుడి నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమని అంటే, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు అని కీర్తనాకారుడైన దావీదు గారు రచించినటువంటి కీర్తన ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ఆయన ఎవరంట? గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఆయన అంటే దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. గుండె చెదరడం అంటే గుండెలో భారమైనటువంటి ఆలోచనలు, గుండెలో పిరికితనం, హృదయంలో తీరని వేదన, తీరని రోదన, తడబాటు, ఇవన్నీ గుండె చెదరడం. అయితే గుండెకు ఏదైనా బలహీనత వస్తే గనక, గుండెకు ఏదన్నా ఒక వ్యాధి సోకినట్టయితే, ఏదన్నా ఒక బలహీనత వచ్చినట్లయితే గనక ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తే కొంత డబ్బు ఖర్చు పెడితే అది ఏదో ఒక రీతిగా డాక్టర్లు దాన్ని కొద్ది కాలంలో నయం చేయగలరు. కానీ వ్యాధి కాకుండా గుండెకి బాధ వచ్చిందనుకోండి, దీనిని తీర్చడం ఎవరి తరం కాదు. వాడు సిరి సంపదలు ఉన్నా ఒకలాగే ఆడు సంతోషం ఉండదు, ఏది కొరత లేకుండా కానీ సంతోషం ఉండదు. తీరని వేదన, మనోవేదన, వ్యాకులు పడడం, ఒక దుఃఖం అనేది మానవుని యొక్క జీవితంలో అలా ఉండిపోతుంది. ఆస్తులు, బంధాలు, బలగాలు దానిని తీర్చలేదు. కానీ భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నాడు కదా, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే, వారి గాయములు కట్టువాడు ఆయనే. అయితే ఈ లోకంలో మనకి అనేక మందిని నమ్మి అనేకమైన గాయాలు, మన వారే అనుకున్న వారికి మనకు కొన్ని గాయాలు చేస్తుంటారు. మన బంధువులే అనుకుంటాం, మన స్నేహితులే అనుకుంటాం, మన మిత్రులే అనుకుంటాం. మన వారిలాగే మనం అంటుండి కొన్ని గాయాలను మనకు తీరని వ్యాధులని మనకు మిగుస్తారు. మనవారే కదా అనుకునే వారికి మనం చెప్పకూడని రహస్యమైన సంగతులు మనం చెప్పినప్పుడు వారు వాటిని సమయానుచితమైనటువంటి సందర్భాన్ని బట్టి వారు దాన్ని అడ్డు పెట్టుకుని మనల్ని భయపెట్టడం లేదా బ్లాక్మెయిల్ చేయడం, మనల్ని వాడుకోవడం వారు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని మనం మరొకరితో చెప్పుకోలేం, ఎవరికి మనం వాటిని వివరించుకోలేం. చాలా మన హృదయానికి ఒక బాధ వ్యక్తమవుతుంది, మన గుండె ఒకటి చెదిరిపోతుంది. దీనిని ఎక్కడికి వెళ్ళినా ఎవరో బాగుపరచలేరు. పిరికితనం, భయాందోళన, ఏదో తెలియని ఒక బాధ, ఒక చింత, ఒక విచారం. అయితే అట్లాంటి వారిని బాగు చేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారని బైబిల్ మనకి తెలియపరుస్తుంది. ఉదాహరణకు మనం చూసినట్టయితే, గూడు చెదిరిన పక్షులను చేరదీస్తూ వాడైనటువంటి మాట కూడా ఉంది. అయితే ఒక పక్షి ఆహారం కొరకు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి అది ఆహారం సిద్ధపరచుకుని మరలా తన గూటికి వచ్చే సమయానికి బలమైనటువంటి ఒక పెనుగాలిలో ఒక పెను తుఫాను ఎదురై ఆ పక్షి ఒక గూడు పడిపోతే ఎలా వెలవెలలాడుతుందో, వచ్చిన తర్వాత చూస్తుంది తన గుడ్లు పగిలిపోయి ఉంటాయి, తన పిల్లలు పడిపోయి ఉంటారు.
నిలవడానికి, తలదాచుకోవడానికి ఆ పక్షికి చోటు ఉండదు. తను గూడు లేకుండా గూడు లేని పిచ్చుక అయిపోతుంది, గూడు లేని పక్షి అయిపోతుంది. అట్లాంటి పరిస్థితిని ఒకసారి మనం ఆలోచించినట్లయితే చాలా ఘోరంగా ఉంటుంది. దానికి ఏ ఆధారం ఉండదు. అట్లాంటి పిచ్చుకలను కూడా ప్రభు పోషిస్తానని మనకి లేఖనాల ద్వారా మనకు తెలియపరిచాడు. ఆయనే చేరదీసి. అలాగే ఈరోజు మన గుండె చెదిరిపోయి ఉండొచ్చు అనేక సంఘటనలు బట్టి. ఏం చేయాలో తోచదు నీకు, ఎటు అడుగేయాలో నీకు తెలియదు, నిలబడాలో తెలియదు, పరిగెట్టాలో తెలియదు, కూర్చోవాలో తెలియదు, నిల్చోవాలో తెలియదు. ఇట్లాంటి పరిస్థితుల్లో నీ హృదయంలో వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వారే. అలాగే మనం చూసినట్టయితే 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనంలో చక్కటి మాట రాయబడింది. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడన కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేస్తాను. ఏలియా ఇతడు ప్రార్థించేది. ఏలియా అంటే గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఆయన గొప్ప అద్భుతాలను చేశాడు. ఇన్ని చేసినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా గారు తన గుండె చెదిరిపోయింది. ఒకరోజు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, ప్రాణాన్ని తీస్తారు అని ఒక స్త్రీ యొక్క మాటలకు, యెజబెలు మాటలకు భయపడి ప్రవక్త అయినటువంటి ఏలియా గారు పారిపోయాడు. అంతకంటే వర్షాన్ని పడకుండా ఆయన ఆపు చేశాడు, ఆ ప్రాంతాన్ని కరువు పుట్టించాడు. తర్వాత కాకులతో ఆహారాన్ని అతడు ప్రార్థన చేసి కాకులతో ఆహారాన్ని పొందుకున్నాడు దేవుని యొద్ద నుండి. అలాగే అదే కరువు కాలంలో సారెపతు యెజ్బెలు ఇంటి దగ్గరికి వెళ్ళి కొంచెం పిండి కొంచెం నూనె ఉన్నప్పుడు కూడా కరువు దినాలన్నీ పోషింపడ్డాడు. తర్వాత ఆమె కుమారుని కూడా మరణ పడకల నుంచి లేవనెత్తినటువంటి గొప్ప ప్రవక్త ఏలియా. అలాగే 400 మంది బయలు ప్రవక్తలతో ఒక ఛాలెంజ్ చేసి, మీరు ఆరాధించే దేవుడు నిజమైనటువంటి దేవుడైతే, లేక నేను ఆరాధించే దేవుడు నిజమైన దేవుడైతే, ఎన్నాళ్ళు మీకు మాకు ఈ వాగ్వాదం, ఎన్నాళ్ళు మీకు మాకు ఈ గొడవలు, ఎన్నాళ్ళు మీకు మాకు ఈ తగాదాలు, ఇదిగో మీరొక బలిపీఠం సిద్ధపరచుకుని నేను ఒక బలిపీఠం సిద్ధపరచుకుంటాను, మీరొక బలిపశువు సిద్ధపరచు, నేను ఒక బలిపశువుని సిద్ధపరచుకుంటాను, ఇవి రెండో తీసుకుని రండి. మీరు మీ పద్ధతిలో మీరు బలిపీఠం సిద్ధపరచండి, దహన బలికి ఆ పశువుని దాని మీద పెట్టండి. మీరు ఎన్ని ప్రార్థనలు చేస్తారో, ఎన్ని ఆరాధనలు చేస్తారో చేసి ఆ బలి పశువుని మీరు అగ్నితో దహించండి, అగ్ని పెట్టకుండా మీ దేవుడిని అగ్ని కురిపించమని చెప్పండి అని చెప్పి అన్నప్పటికీ 400 మంది బయలు ప్రవక్తలు సిద్ధమయ్యి, అట్లాగే ఆ కార్యక్రమం జరిగిన ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా వారు చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా వాళ్ళ దేవీ దేవతలు స్పందించినట్టుగా లేదు. చివరిగా వారిని హేళన చేస్తూ, హేయంగా మాట్లాడుతూ, మీరు గట్టిగా చేయండి, ఇంకా మీ దేవుడు పడుకున్నాడేమో, నిద్రిస్తున్నాడేమో, దూరం ఉన్నాడేమో, అక్కడున్నాడేమో, ఎక్కడున్నామా అని అట్లా కింకపరుస్తూ హేళన చేస్తూ ఎంతో ధైర్యం ఉన్నటువంటి ఏలియా ప్రవక్త వారి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏలియా గారికి అవకాశం వచ్చినప్పుడు జీవగల యెహోవా దేవునికి ప్రార్థించిన ఆ సాయంకాలం పూట ప్రార్థించి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద కొన్ని బిందులతో నీళ్లు పోసి దహన బలి పశువుని దాని మీద పెట్టి ఆ పశువుని ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్ని కురిపించి మండించినటువంటి ప్రవక్త అతని గుండె చెదిరిపోయింది. చెదిరిపోయి ఏమంటున్నాడు, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడన కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకుని మనం ప్రార్థన చేస్తున్నాం, ఇక చాలు.
నేను నాకంటే ముందున్నటువంటి ప్రవర్తన కంటే నేను గొప్పవాడిని కాదు, నా పితరుల కంటే, నా పితరుల కంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కంటే, వారి కంటే నేను గొప్పవాడిని కాదు. ఇక చాలు, నేను ఆ యెజబెలు చేతిలో నన్ను చంపుతానని ఛాలెంజ్ చేసింది. ఎందరినో ప్రవక్తలను హతమార్చింది. రోషం గల యెహోవా దేవుని ప్రవక్త నేను ఒక్కడనే మిగిలి ఉన్నా. నన్ను కూడా చంపే ప్రభువా, వారి చేతని హింసపడే కంటే నీవే నన్ను చంపేయి, నా ప్రాణమని తీసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఎన్నో మిరాకిల్స్, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకాలు చేసినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా గారు. అంతటి గొప్ప ప్రవక్తకి గుండె తల్లడిల్లిపోయింది. ఎన్నో చేశాడు కానీ చివరికి ప్రాణం దగ్గరికి వస్తారు. కేవలం ఒక స్త్రీకి, యెజబెల్ అనే స్త్రీకి భయపడి అతడు అరణ్యానికి పారిపోయాడు. అట్లాంటి ప్రవక్తకి గుండె చెదరిపోయేటటువంటి సమస్య వచ్చింది, గుండె తల్లడిల్లిపోయే ఒక సమయం వచ్చింది. నీ కుటుంబంలో కూడా అలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. నీ పనుల్లో, నీ ప్రయత్నాలు విఫలమయ్యి కొన్ని ఆలోచనతో నిండి ఉండి ఎవరికి దాన్ని తెలియపరచుకోవాలో, ఎవరికి నువ్వు చెప్పాలో అర్థం కాక హతలాకుతులమై తీరని వేదనతో, తీరని రోధంతో నీ గుండెలు నువ్వు నలిగిపోతున్న పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉంటాయి. అయితే అట్లాంటి సందర్భం ఉన్నటువంటి ఏలియాకు దేవుడు ఏ రీతిగా ఓదార్స్తున్నాడంటే, నువ్వు తీసుకో ప్రభువా నా ప్రాణం అంటే ఆయన ప్రాణం తీసుకోవాలి. అదే 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో ఆ కింద వచనంలో అంటున్నాడు, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలా అరణ్య మార్గమున దమస్కుకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయి, తర్వాత ఎలీషాని అభిషేకించు, తర్వాత ఇంకొకరిని ఎలా చేయని చెప్పేసి ఆయన పరిస్థితిని బట్టి మరొక పరిసరిని ప్రభు ఆయనకి అప్పగించి ఓదార్చాడు కానీ అతన్ని కృంగిపోయేలా చేయలేదు. నీ మరలా ఇల్లు, ఇదిగో ఈ ప్రాంతానికి హజాయేలును సిరియా దేశంపై పట్టాభిషేకం చెయ్యి, ఎలీషాను కూడా ఇలాగా అభిషేకించు నీ తర్వాత అని చెప్పి దేవుడు అతన్ని ఆదరించి ధైర్యపరిచి, ఆయన వాక్కుతో ఆయన ధైర్యపరిచి ఆయన మరలా ఆగిపోతున్న పరిస్థితిను, ప్రాణానికి భయపడి మరణాన్ని కోరుకున్నటువంటి ప్రవక్తను ఆదరించి ఆయన మాటలతో ఆదరణకర్త అయి మరలా ఒక పరిచయను అప్పగించండి. ఆ గుండె జరిగినటువంటి ఆ ప్రవక్తనైనా చేరదీసి అతన్ని బాగు చేసి అతను ధైర్యపరిచి ఆదరణకర్త అయి మరొక పరిచయను అతనికి అప్పగించడం జరిగింది. ఈరోజు నీవు కూడా దేవుని ఎదుట సమాధానం పొందు, దేవునికి ప్రార్థించు. ఎట్లాంటి బాధ అయినా, ఎట్లాంటి రోధనైనా కనిపించడానికి ప్రతి ఒక్క మనిషి కూడా చాలా గంభీరంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు, ఏ బాధ లేనట్టు, ఏ చింత లేనట్టు కనిపిస్తున్నప్పుడు కూడా యావత్ మానవాల ప్రతి ఒక్కరు కూడా, మానవులందరికీ ఏదో ఒక తేరని ఒక ప్రశ్న వారి హృదయంలో అలాగే నిలిచే ఉంటుంది. ఈరోజు ఏ ప్రశ్న నీ హృదయంలో ఎలాంటి సమస్య అయినా కానీ ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నువ్వు ప్రార్థించి ప్రభుని అడిగినట్లయితే నీ చెదిరిన గుండెకు ఆదరణకర్త తానే ఉండి నీకు మిక్కిలి నెమ్మదిని కలుగజేసి నీ ప్రార్థనకైనా జవాబిస్తాడు. అలాగే మరొక భక్తుని మనం చూసినట్టయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 61-62 వచనాలు ఎలాగో రాయబడి, అప్పుడు ప్రభువు తిరిగి
పేతురు వైపు చూసెను. గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపడి ఏడ్చెను. పేతురు 3 సార్లు ముమ్మారు క్రీస్తుని ఎరగనని ఆయన ఆ ప్రజలతో చెప్పినప్పుడు అంతకంటే ముందు దేవునికి మాట ఇస్తున్నాడు పేతురు. అయ్యా, వీరందరూ నేను నిడిచినా కానీ నీ శ్రమలో నేను భాగస్వామినయ్యి నీ శ్రమలో పంచుకొని నేను నీతో పాటు నేను ఉంటానయ్యా అని చెప్పినటువంటి ఆ పేతురే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేస్తున్న తరుణంలో ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆయన హింసిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, ఆయన హేళన చేస్తున్నప్పుడు, గేలి చేస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు ఆయన అన్న చేస్తారంటే సగం మనమేనా ఆ రివెంజ్ తెచ్చుకుంటారా బాబు, కొంతైనా అంతకాకపోయినా కానీ కొంచెమైనా మనల్ని గాయపరుస్తారని తలంచి అనుకుని కొందరు చూసి ఇతడు కూడా యేసు శిష్యుడే అని చెప్పినప్పుడు, ఇతడు కూడా ఆ బోధకుని శిష్యుడే, లేకపోతే వారిలో ఈడు కూడా ఒకడే అని చెప్పినప్పుడు, ఆయన నాకు తెలియదు, ఆయన ఎరగను అని చెప్పి ఒట్టు పెట్టుకోవడం మొదలైనప్పుడు, ముమ్మారు తన అబద్ధాన్ని కోడి కూసినప్పుడు, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కటి ఆ చూపుని పేతురు వైపు చూస్తూ అలా చూస్తున్నాడు. చూసినప్పుడు కోడి కూస్తుంది. కోడి కూసినప్పుడు పేతురు అంటున్నాడు నీవు, అయితే ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని, ఏ మాట, నేను ముమ్మారు అబద్ధం ఆడితే కోడి కూడదు అనేటువంటి ఆ మాట తన జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నాడు, ఎలుపులకు పోయి సంతాపడి ఏడ్చెను. ఆ వెలుపులకు వెళ్ళి బాధపడుతున్నాడు. అయ్యో, నేను నీతిమంతునికి, నేను బోధకునికి, దైవ కుమారునికి, నేను దేవునికి ఇచ్చిన మాట నేను తప్పానే, నా బ్రతుకెందుకు, ఇంత జరుగుతున్నప్పుడు నేను నిలబడలేకపోయాను, అనవసరంగా నేను మాట ఇచ్చి మాట తప్పానని చెప్పేసి పశ్చాత్తాపంతో ఏడుస్తున్న తరుణం, తన గుండె పగిలిపోయిన తరుణంలో దేవుడు ఆ ముందు గ్రంథంలోకి వెళ్తే ఆయన ఓదార్స్తున్నాడు. అయితే ఎప్పుడైతే ఎరుగునని చెప్పినప్పుడు, దేవుని యొక్క చూపు అతను పడినప్పుడు, అతను పశ్చాత్తాపం కలగాడు, రోదనతో అతను వేడుస్తున్నప్పుడు ప్రభువారు అతను ఆ క్షణమే క్షమించడం జరిగింది. యోహాను సువార్త 21:17 మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అతను అడుగా, నన్ను ప్రేమిస్తున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవే, నిన్ను ప్రేమిస్తున్నానని నీవెందుకు నీవే ఎరుగుదువు కదా అని ఆయనతో చెప్పాను. అయితే నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నప్పుడు, అయితే నీవు వెళ్ళి నా గొర్రెలను కాయి అని ప్రభు అక్కడ పేతురు గారిని వదాల్చినట్టుగా మనకు కనిపిస్తుంది. తను ఎంతో బాధపడ్డాడు, తను ఎంతో దుఃఖపడ్డాడు. అందుకే ఈరోజు వాక్యం సెలసిన గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే, గాయములు కట్టివాడు ఆయనే. ఎవరు నీ గాయములు కట్టలేరు, ఎవరు నీ గుండెను బాగు చేయలేరు. అది శరీరానుసారమైనటువంటి వ్యాధి బాధ అయితే గనక దాన్ని వైద్యులు దాన్ని బాగు చేయగలరు. కానీ అది హృదయానుసారమైంది, వేదనకరమైనది, ఎదుటి వారి మాటలతో వచ్చినటువంటి ఆ బాధ అయితే, తీరని రోదన అయితే, నువ్వు చేసినటువంటి పనులకు నీలో ఒక విధానం కలిగి నువ్వు పశ్చాత్తాపడి దానికి నా పాపం ఎలాగపోయేది, నేను చేసిన కార్యాలకి, నేను చేసిన అన్యాయం, నేను చేసిన అక్రమాలకు, నేను చేసినటువంటి విధానాలకు, నేను చేసినటువంటి అనేకమైనటువంటి పాప మోస కార్యాలకు ఎక్కడ విడుదల, ఎక్కడ నాకు నెమ్మది అని అనుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల చెంతే తప్ప మరెక్కడ కూడా దొరకదు. అయితే ఇలాగా పేతురుని ప్రభు ఆదార్చాడు, గుండె చెందినటువంటి పేతురుని. ప్రవక్త అయినటువంటి ఏలియా గారిని కూడా ఆయన
ప్రభువా నా ప్రాణాన్ని తీసుకోమని ఎన్నో అద్భుతమైనటువంటి ప్రవక్త కూడా భయపడి నిలుచుని నన్ను తీసుకో ప్రభువా, ఇక నా ప్రాణాన్ని తీసుకొని ప్రార్థించినటువంటి ప్రవక్తను కూడా దేవుడు చక్కటి ఓదార్పు మాటలు తన ప్రేమ గల వాక్కుతో మాట్లాడి వేరొక పరిసరిని అప్పగించి అతను మరలా ఆయన్ని నిలబెట్టగలిగాడు. ఇంకా మనం చూసుకున్నట్టయితే లూకాసు వార్త 24:17 వచనంలో ఎమ్మాయిదారులు ఎంతంటే శిష్యులు యేసుక్రీస్తు వారిని సిలువేసినటువంటి సంగతుల్లో కొన్ని తలంచుకొని ఆ మార్గంలో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో 24:17 లూకాసు వార్త, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగా వారు దుఃఖముఖములై నిలిచిరి. యేసుక్రీస్తు వారే ఆ మార్గం నడుచుకుంటూ ప్రభువుని సిలువేసిన సందర్భాలను వారు వచ్చి చర్చించుకుంటూ, అయ్యో మనం బోధకుని మనం పోగొట్టుకున్నామే, ఇక మీద పరిసరం ముందుకెళ్ళాలా, ఆపాలా, చేయాలా, ఏంటి పరిస్థితి, ఒక నీతిమంతుని సిలువేసి చంపేశారనేటువంటి చెప్పుకున్న తరుణంలో ప్రభువు యేసుక్రీస్తు వారు వచ్చి అడిగినప్పుడు వారు ఏమయ్యారంట, ఏమని అడుగుగా వారు దుఃఖముఖములను నిలిచిరి. వారి గుండెలో నెమ్మది లేదు, వారి సంతోషం లేదు, వారికి మిగిలింది కన్నీరు, హృదయంలో వేదన, హృదయంలో బాధన. అయ్యో బోధకుని మేము కోల్పోయామే, అరే మేము ఈ బాధని ఎలాగా మరలా ఆయన ఎలా వచ్చేది, యేసు మరణంతో తమ ఆశలన్నీ ముగిసిపోయాయని, ఇక మనకు మిగిలింది మనం ఏం చేయలేమని చెప్పి నిరాశలో వెళ్తున్నటువంటి శిష్యులకు దర్శించాడు. ఇక ఆయన లేకపోతే మనం ఏమీ చేయలేమన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారికి ప్రభు దర్శించాడు. దర్శించి ఏంటి మీరు మాట్లాడుకున్న సంగతులు అని అడిగినప్పుడు వారు చాలా దుఃఖంలో ఉండి ఏమంటున్నారు అడుగవారు దుఃఖముఖములై నిలిచిరి. ఏం చెప్పాలో సమాధానం లేక, నీకు తెలియదా నజరేయుడైన యేసుని ఎలాగైతే వారు సిలువేశారో, ఎలాగ అతను పాపం చంపారో నీకు తెలియదని ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆ కింద వచనాలు అంటాడు కదా, దేవుడు వారిని ఎలా ఓదార్చలేదు మన చూద్దాం. లూకాసు వార్త 24:31-32 వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టరి, అంతటా ఆయన వారికి అదృశ్యమాయెను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుతున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అరే మనతో మాట్లాడింది, మనతో లేఖనాలు చెప్పింది, మనతో ప్రవక్తలో దావీదు చెప్పిన ప్రవక్తన, మోషే చెప్పిన ప్రవక్తన, ఆ గ్రంథాలు రాయినటువంటి మాటలన్నీ మనకు వివరించి, ఇగో ఈ రీతిగా మరణించి మరణాలు లభిస్తాడు అని చెప్పినటువంటి మాటలు మనతో ప్రవచించినప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ మన హృదయం మండలేదా, మన హృదయంలో అగ్ని పుట్టలేదా? ఇది ఆయనే, మనలో మరలా ఆరిపోయినటువంటి దీపాన్ని మరలా మనం ఎరిగించింది ఆయనే. మన పరిచర్యని మనం ఆపుదాం అనుకున్నా, లేస్తలేడు అనుకున్నా, మన జీవితాలు ఎంత అనుకున్నా, అట్లాంటి వాడు మరలా ఆయన మన దగ్గరికి ఆదరణకర్త మరలా వచ్చి మనతో మాట్లాడినప్పుడు మన హృదయం మండలేదా, మన హృదయం అగ్ని పుట్టలేదా అని వారు మాట్లాడాడు. వారిని ఏ విధంగా వారిని బలపరచాలో, ఎవరికి ఏ మాట చెప్పాలో ప్రభు ఆ మాట చెప్పి వారిని బలపరిచాడు. దుఃఖాక్రాంతులే కన్నీటితో ఉన్నటువంటి శిష్యులకి ఆయన కనిపించి వారిని ఓదార్చి వారితో లేఖన రీతిగా వారిని ధైర్యపరిచాడు. అందుకే లేఖన గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేయవాడు, ఆయన తప్ప ఎవరు చేయలేరు. ఎవరన్నా వచ్చి ఓదార్స్తే ఓదార్పు రాదు, ఆయనే మరలా వచ్చి ఆయన పరిచర్యను మరలా శిష్యులతో అనేకమైనటువంటి వాక్యాలు చెప్పి బలపరిచి మరలా ఆయనే దాన్ని ప్రారంభించారు. అదే సందర్భంలో మగ్దలేని మరియ కూడా ప్రభువారు దర్శించాడు. యోహాను సువార్త 20:11 సమాధి దగ్గరికి వెళ్ళి మరియ ఏడుస్తుంది. ఏమని అంటే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుండెను.
ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, వంగి చూస్తుంది, యేసు యొక్క దేహం కనిపించలేదు. అక్కడ ఎవరో ఉన్నారు. అక్కడ చాలా బాధలో ఉంది. ఏం బాధ అంటే, అరే ప్రభువాన్ని ఎలాగా చంపేశారు, కనీసం ఆయన భౌతిక దేహమైన ఇక్కడ లేదు, దీనిని కూడా తీసుకెళ్ళి ఎవరో దాచేస్తారు, దీనిని కూడా మనం చూసుకోవడానికి లేకుండా దానికి చేయవలసినటువంటి ఆ ప్రేమపూర్వకమైనటువంటి ఆ వెలగల ద్రవ్యములను ఏదో పోయాలని యేసు దేహానికి అనుకున్నాం, ఆ దేహాన్ని కూడా పోయకుండా వారు చేశారు అని చెప్పి ఆమె ఏడుస్తూ అక్కడ గుండె పగిలే బాధతో నిల్చున్నప్పుడు, అయితే అదే 20:16 ప్రభు మరలా ఆమెకు ప్రత్యక్షమవుతాడు. ఏమనంటే, యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాడు. యేసు చూసిన మరియా అని పిలిచాడు. పేరు పెట్టి పిలిచినట్నే ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడా అని అర్థం. యేసు దేహాన్ని ఎవరో దొంగిలించారని రోదన పడుతుంటే, గుండె పగిలి ఏడుస్తుంటే, సరేలే ఏడుస్తే ఏడానే నాకెందుకులని చెప్పేసి ప్రభువారు ఆయన రాకుండా అని చూస్తూ ఉండలేదు. అక్కడి నుంచి బాధలో ఉందని, కన్నీరు గారుస్తుందని, వేదనలో ఉందని, ప్రభువారి యొక్క దేహం గురించి రోధిస్తుందని, తీరని బాధతో ఉందని, ఎన్నో హింసించి గాయపరిచి చంపేసి చివరికి సమాధులు పెట్టినటువంటి యేసు దేహాన్ని కూడా ఎవరో దొంగిలించారే అని బాధపడుతున్నటువంటి ఆ మరియకి ప్రత్యక్షమై అమ్మా అని పిలిచినప్పుడు వెంటనే ఆమె చూసి గమనించింది. బోధకుడా అని గుర్తుపట్టింది. కన్నీటితో ఉన్నటువంటి ఆమెకు, వేదనలో ఉన్న ఆమెకు, బాధలో ఉన్న ఆమెకి చక్కటి సంతోషాన్ని కనుపరిచింది. చక్కటి ఆనందంతో ప్రభువు నాకు కనిపించాడు, నేను బోధకుండా చూస్తాను అని ఆమె గొప్ప సాక్షిగా చెప్పింది. అక్కడ తీరినటువంటి వ్యాధులకి, తీరని బాధలకు ప్రభువుని యేసుక్రీస్తు వారే సమాధానం చెప్తాడు. నీ ప్రశ్నలకు సమాధానం ఎవరో చెప్పకపోవచ్చు, తల్లిదండ్రులు చెప్పకపోవచ్చు, పిల్లలు చెప్పకపోవచ్చు, జ్ఞానులు చెప్పకపోవచ్చు, తెలివైన వారు చెప్పలేకపోవచ్చు, పెద్దలు పదవున్న వారు చెప్పకపోవచ్చు, దైవజనులు చెప్పకపోవచ్చు, కానీ నీ ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర మోకాళ్ళేసి నువ్వు ప్రార్థించి అడిగితే, నీ గుండెలో తీరని ప్రతి వేదనకు, ప్రతి బాధకు ఆయనే సమాధానం. నీ ప్రశ్నలకు, సమస్యలకు ప్రభువే సమాధానం. అందుకే అన్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఈ గుండె చెదరత ఎవ్వడి వల్ల కాదు బాగు చేయడం. ఈ లోక డబ్బు వల్ల కాదు, ఈ లోక అధికారుల వల్ల కాదు, ఈ లోక నాయకుల వల్ల కాదు, నీ కుటుంబీకుల వల్ల కాదు, నీ బంధువుల వల్ల కాదు. నీ గుండెలో గాయాన్ని కట్టాలంటే, నీ గాయపడిన హృదయాన్ని బాగు చేయాలంటే కేవలం ఆయనే, ప్రభువు యేసుక్రీస్తు ఒక్కడు తప్ప ఇక ఎవ్వరు కూడా నీ గాయాన్ని కట్టలేరు. మరొక సందర్భం మనం చూద్దాం. యాయీరు కుమార్తె మరణించినప్పుడు, మరణ పడకల మీద తను ఉన్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారిని, అయ్యా నా కుమార్తె మరణిస్తుంది, ఒక్కసారి వస్తే నా కుమార్తె మరలా జీవిస్తుందయా, ఆ సామర్థ్యం నీలో చెప్పి తీసుకెళ్ళినప్పుడు మార్క్స్ వార్త 5:35 ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని అనిరి. తన ఒకగానొక కుమార్తె మరణించిందనే వార్త విని యాయీరు హృదయం ఏమైందంటే ఇరిగిపోయింది, బాధపడుతున్నాడు. అయ్యో నా కుమార్తె, ఒకగాని ఒక కుమార్తె అని చెప్పి ఎంతో రోదన కలిగి బాధిస్తున్నప్పుడు, కన్నీరు పెట్టి ఏడుస్తున్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు అంటారు కదయ్యా, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు అని ఈయన అడుగుతున్నాడు. కానీ అన్నటువంటి
కొందరు బోధకులు, కొందరు సమాజం అంటున్నారంటే, ఎందుకు నువ్వు బోధకుని ఇబ్బంది పెడుతున్నావు? ఇక నీ కుమార్తె బ్రతకదు, మరణించింది, ఆయన్ని పొమ్మను, ఆయన ఎందుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అని అన్నప్పుడు, ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజం ఎవరో కూడా ఆ తండ్రి యొక్క కన్నీటిని, ఆ తండ్రి యొక్క రోధని, ఆ తండ్రి యొక్క హృదయ బాధని తీర్చలేకపోయారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడి దానికి సమాధానం క్రియారూపంలో తెలియపరిచాడు. మార్కు సువార్త 41-42 వచనాలు చూద్దాం. ఆ చిన్నదాన్ని చేపట్టి తలికి తామే అని ఆమెతో చెప్పిన ఆ మాటకు, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచునని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగి, ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. 12 ఏండ్ల బాలిక. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, ఆ సమాజం అందరి అధికారులు, బోధకులు కూడా, సమాజం అంతా, నీ కుమార్తె మరణించింది, నీకేమీ లేదు, మిగిలింది ఆ భూస్థాపన కార్యక్రమం మీద చక్కబెట్టుకుంటే మంచిది, ఎందుకు ఆయన ఇబ్బంది పెడతా, ఆయన ఏం చేయగలడు, ఆయన మాత్రం అని చెప్పి తన కృంగదీస్తున్న సమయాల్లో కూడా ఏ ఆదరణ ఎవ్వరు ఇవ్వలేనప్పుడు కూడా యేసుక్రీస్తు వారు చిన్నదానా తలుపుతామే అంటే, చిన్నదా నువ్వు లే అని ప్రభు యొక్క మాట ఆ కుమార్తెను బ్రతికించింది. ప్రభు యొక్క మాట ఆ గాయపడిన తండ్రి హృదయాన్ని కట్టి, కన్నీటిని, వేదనతో వచ్చినటువంటి ఆ కన్నీరుని ఆనంద బాష్పాలుగా మార్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. గుండె చెదిరిపోయింది ఆయనకి. ఒక కుమార్తె తలడిల్లిపోయాడు. ఇక ఎట్లా అయ్యో అని రోదన పెట్టి ఏడుస్తున్నప్పుడు ప్రభువారు, ఆయన ఆశ్చర్యకారుడు గనక, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు గనక, ఒక్క మాటతోనే చిన్నదాన లెమ్ము అని అనగానే చిన్నది లేచింది. తండ్రి ఆ కన్నీరు కాస్త ఏమైందంటే ఆనంద బాష్పాలుగా మారిపోయింది. గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేస్తాడు. ఎవరి మీద నువ్వు నమ్మకం పెట్టుకోవద్దు, ఎవరిని నువ్వు నమ్మొద్దు. స్నేహితులు కావచ్చు, నిన్నంతా బాధలో ఉన్నప్పుడు ఓదార్చినట్టుగా ప్రతి విషయాన్ని తెలుసుకొని, అన్నీ తెలుసుకొని, ఒక సమయం దాకా ఎదురు చూసి, నిన్ను ఏ సమయాన ఈ గుంటంతా తీసుకొచ్చి నిన్ను పట్టుకొని, వాడికి అనుకూలమైన సమయాన్ని తీసుకొని, వాడికి లాభకరమైన సమయాన్ని చూసుకొని, అప్పుడు నిన్ను అదే మాటలు మరలా నీకు చెప్పి, నీకు ఉన్నటువంటి బాధను మరలా నీకు వాడు తెలియపరిచి నిన్ను కృంగదీసి, దాన్ని ఆడ ఆయుధంగా చేసుకొని నిన్ను కృంగదీస్తాడు. కానీ మరలా నీ గుండెకు రోదన, వేదన కలుగేస్తాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే, నువ్వు చెప్పినటువంటి ఏ మాట అయినా, నువ్వు ఏ భాషలో చెప్పినా, నువ్వు కన్నీటితో చెప్పినా, నువ్వు పెదవులతో చెప్పిన, హృదయంతో చెప్పిన ప్రతి దాన్ని సమస్తాన్ని గ్రహించగలడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని శరణించి, ఆయన నాకు ఈ కార్యం చేయగలడానికి విశ్వాసం నీలో ఉంచి, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ, దేవుడు ఈ కార్యం నాకు జరిగించగలడు, దేవుడు నాకు అన్యాయస్తుడు కాదు అని చెప్పి నువ్వు ఒక ఆలోచన కలిగి, దేవుడు ఈ కార్యాన్ని చేయగల సమర్థుడని నువ్వు గ్రహించి, దేవుని మీద నువ్వు భారం వేసి నువ్వు గనక ముందుకి సాగినట్లయితే, నీ హృదయం ఉన్నటువంటి ఆ నీ గుండె బాధను కూడా ఆయన తీసివేసి ఆనందంగా మార్చగలడు. మరెన్నడను కూడా నీకు ఆ బాధాకరణ విషయాలు ఏవి గుర్తుకు రాకుండా సంతోషంగా ఉంచగలడు. ఇక్కడ మనం చూసినట్టయితే అనేక మంది భక్తులు, చివరగా యోసేపు గారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు గారు కూడా గుండె చెదరైన సందర్భం ఒకటి ఉంది. ఆదికాండం 37-28 వచనాల్లో, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇస్మాయిలీలకు 20 తులముల ఎండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయి ఏం చేశారంటే, తన సహోదరుని గుంటలో వేసి చంపాలని ప్రయత్నించారు. మరలా కొందరు ఆ వర్తకులు, వ్యాపారస్తులు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు వారిని అమ్మేశారు. యోసేపు తీసుకెళ్లి వారికి అమ్మేసి, వారిని తీసుకెళ్లి మరలా ఐగుప్తుకి వారిని తీసుకుని పోయారు. తీసుకుని పోయినప్పుడు
సొంత అన్నదమ్ములే, ఒక తండ్రికి పుట్టినటువంటి అన్నదమ్ములే, నానుకున్న వారే, ఆదరించాల్సిన వారే, తమ్ముడికి బాధ కలిగితే చేరదీయాల్సినటువంటి వారే, వారి పట్ల క్రూరముగాలయ్యి యోసేపు పట్ల చంపాలని పన్నాగం మంది ఇతని క్షేమాన్ని చూడలేక తీసుకెళ్ళి మరొకరికి అమ్మినప్పుడు అక్కడి నుంచి కూడా అరే నా అన్నలే నాకు శత్రువులు అయ్యారనేటువంటి ఈ బాధ ఇంకా తీరకుండా నేను మరలా ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఐగుప్తులో కూడా పోతీఫర్ యొక్క భార్య కూడా తీరని ఒక నిందేసి మరలా అక్కడి నుంచి చెరసాలకు పంపినప్పుడు అక్కడ కూడా తన దుఃఖంలో, తన వేదనలో, బాధల్లో కృంగిపోతున్నప్పుడు ఈ ప్రశ్నలకు, నా సమస్యలకు సమాధానం దేవుడే అని అనుకుని యోసేపు ప్రార్థనాపూర్వకంగా, భక్తిపూర్వకంగా ఎక్కడ నీతి నడిచిపెట్టకుండా తను జీవిస్తున్నప్పుడు మరలా ఎక్కడైతే అవమానం పొందాడు ఆయన, ఎక్కడైతే కృంగిపోయాడు, ఎక్కడైతే తన గుండె పగిలిపోయే సందర్భాలు చూశాడు, మరలా అదే చోట ఆయన మరలా ఒక తలగా నిలబెట్టాడు. చూద్దాం 41 ఆదికాండం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపు చెప్పాను. యోసేపు చూడు, నిన్ను ఈ ఐగుప్తు దేశం అంతటి మీదగా నిన్ను అధికారిగా నేను నియమించానయ్యా, కేవలం నేను నీ పైవాడిని అంతే, ఈ జరిగించాల్సిన కార్యాలను నువ్వే జరిగించాలయ్యా యోసేపు అని చెప్పి యోసేపుకి మొత్తం ఆ రాజ్యభారాన్ని అంతటిని అప్పగించి, ఎంత నమ్మకంగా ఉంటే ఒక రాజ్యాన్ని అప్పగిస్తాడు ఒక రాజు. ఈ రోజున ఒక వ్యక్తి మనకు ఏదైనా ఒక వస్తువు అప్పగించాలంటేనే 10 సార్లు ఆలోచిస్తాడు, దీన్ని జాగ్రత్తగా ఉంచగలడా, లేకపోతే ఏం చేస్తారా ఏంటి అని. అట్లాంటిది ఒక దేశాన్ని, ఐగుప్తు యొక్క దేశం అంతటి మీద అధికారిగా ఉంచాడు. అరే తన ఇంటిలో వారు నమ్మలేదు, అన్నదమ్ముల్ని అసూయపడ్డారు, కానీ ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తి బానిసను తీసుకొని, బానిస కంటే చెరలో ఉన్నటువంటి ఒక ఖైదీని తీసుకొచ్చి ఆ రాజు యొక్క భారం అప్పగించాడంటే ఇది మానవుల యొక్క విధానం కాదు, దేవుడే వారి మనసును కరిగించి, వారి హృదయాన్ని కరిగించి యోసేపు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఈ రోజున మనవారే అనుకున్న వారు మనకు హాని చేయొచ్చు, మనల్ని గాయపరచవచ్చు, బాధపరచవచ్చు, కానీ దేవుడు ఏదో ఒక సమయాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచక మానడు. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే, ఆయన తప్ప మరి ఎవరో బాగు చేయడని ఈ రోజున వాక్యరీతిగా మన దేవుని యొక్క లేఖనాన్ని మనం చదువుకుంటున్నాం. కీర్తన 147వ అధ్యాయం 3వ వచనం చెప్పబడింది అదే. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయనే, మరి ఎవ్వరు కూడా ఈ చెదిరిన గుండెను బాగు చేయలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ స్వార్థంతో, అసూయలతో, ద్వేషంతో, ఏదో ఒక లాభాన్ని కోరి, ఏదో ఒక మన మనసు ఒక క్షేమాన్ని కోరి, మనలో ఏదో ఒకటి ఆశించే మనకు ఏదన్నా చేస్తారు, కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు మన దగ్గర ఏమీ కోరకుండా మన హృదయాల్ని, మన గుండెల్ని నెమ్మదిపరచడానికి, ముఖ్యంగా మనందరినీ ఈ బాధల్లో, వ్యాధుల్లో కృంగిపోతున్న మనం, దీనితో మన అనేకమైనటువంటి నీచమైన కార్యాలకు దిగజారిపోయే మనల్ని ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తంతో, ఈ పాప ఆలోచనలో, పాప తలంపుతో ఉన్న మనందరినీ ఆయన రక్తంలో కడిగి మనందరినీ కూడా ఆయన పిల్లలుగా, ఆయనకి మాదిరిగా, ఆయన వంటి మనసును మనకి ఇవ్వాలని ఆశపడుతూ, ముఖ్యంగా ఆయన రాజ్యంలో మనందరినీ చేర్చుకోవాలని ఆయన ఎంతో ఆశపడుతూ ఈ లోకానికి వచ్చి మన కొరకైనా కలవరిలో బలియాగమైనటువంటి గొప్ప స్నేహితుడు, అంత గొప్ప దేవుడు, అంత గొప్ప ఆ ప్రవక్తని మనం ఎక్కడ కూడా ఎవరిలో మనం చూడలేం. ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టారా ఈ లోకంలో? ఎవరు పెట్టేవారు ఉండరు. కన్నవారు బెటరు, కట్టుకున్నవారు బెటరు, తోడబుట్టిన బెటరు, కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక్కడే మన కొరకు ప్రాణం పెట్టి మన పాపాల నిమిత్తాన్ని బలియాగి మనకి ఉచితంగా మన రక్షణ ఇచ్చాడు. మరి అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తూ, మన చెదరపోయిన గుండెలకు ఆయనే గాయం కట్టేవాడని, మనల్ని బాగు చేసేవాడు ఆయనే మనం గ్రహించి మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా, పూర్ణమైన పరిపూర్ణ విశ్వాసంతో ప్రభు యొక్క పాదాల దగ్గర, ప్రభు యొక్క సన్నిధులు మనం మోకరించినట్లయితే మన గుండెలో తీరని యొక్క బాధలకు, తీరని యొక్క వేదనకు, తీరని యొక్క రోదనకు ఆయనే సమాధానిస్తాడు, ఆయనే ఆదరిస్తాడు. మరి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.